టికెట్ రేట్లు ఖర్చులకు పైరసీకి సంబంధం ఉందా? పైరసీని కూడా సమర్థించే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈ ఇష్యూస్ అన్నిటి మీద మాట్లాడదాం. చర్చలో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు ఫిల్మ్ ప్రొడ్యూసర్ నట్టికుమార్ గారు, మనతో లైవ్ లో ఉన్నారు. అలాగే సెస్ సీనియర్ రీసెర్చ్ ఫెలో దేవేందర్ పూల వీరు కూడా మనతో జాయిన్ అవుతున్నారు. ఇద్దరికి నమస్కారం అండి. నట్టికుమార్ గారు, మీతో స్టార్ట్ చేస్తాను సార్. చూస్తూనే ఉండొచ్చు మీరు కూడా ఈ ట్రెండ్, ఎందుకు ఈ ట్రెండ్ ఇట్లా మనకు కనిపిస్తోంది అంటే పైరసీని ఫైట్ చేస్తున్న దిశలో, పైరసీని ఫైట్ చేస్తున్న ఈ టైంలో ఒక డివైడ్ ఎందుకు కనిపిస్తోంది మనకి? అంటే ఐబొమ్మ రవిని సమర్థించే వాళ్ళ శాతం కూడా ఎందుకు ఎక్కువగా కనిపిస్తోంది? ఇది ఒక కామన్ మ్యాన్ వర్సెస్ ఇండస్ట్రీ అన్న స్థాయిలో ఎందుకు మనకి ఈ ట్రెండ్ ఎందుకు కనిపిస్తోంది అంటారు? ఒకటమ్మా, ఇది మనకు ఇప్పుడు ఎన్నోసార్లు మనం ఇప్పుడు మీకు తెలుసు, ఎన్నో దాంట్లో డిబేట్లో పాల్గొన్నాం. రేట్లు అధికంగా ఉన్నాయి అని మనం ఫస్ట్ నుంచి చెప్తున్నాం. రేట్లు అధికంగా ఉన్నాయి, వాస్తవం. దాన్ని నేను కాదని చెప్పట్లేదు, దాన్ని తోసిపుచ్చట్లేదు. పాప్కార్న్ రేట్లు కానీ, మనం సామాన్యులు థియేటర్కి వెళ్ళాలి అంటే చాలా కష్టమైన పరిస్థితి అయిందని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టే చెప్పింది. అందుకని అత్యున్నత న్యాయస్థానం కూడా మీరు ఏమన్నారు, మీరు రేట్లు ఎక్కువ పెట్టి 100 రూపాయలు వాటర్ బాటిల్ అమ్మి పాప్కార్న్ ఎంత రేట్లు పెడితే రాను థియేటర్లు మూతపడిపోతున్నాయి అన్నారు. అయితే అలాగని చెప్పేసి రేటు పెరుగుతుంది కదా అని చెప్పేసి మనం అడ్డదారులో ఎవరో దొంగ క్యాసెట్ చూపిస్తే చూడడం అనేది ఇది కరెక్ట్ కాదు. ఒకటి, దాన్ని ఎవరో సమర్థించలేము. ఇమ్మడి రవి చేసిన పని అది ప్రేక్షకులకి దగ్గర అవ్వచ్చు తప్ప దాన్ని ఎవరూ సమర్థించలేము. ఎందుకంటే మనం రెండు ఆలోచించాలి. మన దేశం ఆలోచించాలి, మన దేశ ఎకనామిక్ ఆలోచించాలి. ట్యాక్స్ రూపం అనేది మనం కడితేనే మన దేశం బాగుపడుతుంది, ఎంప్లాయ్మెంట్ వస్తుంది, మనం ఇక్కడ పరిశ్రమలు పెరుగుతాయి, మనం నష్టం పోకుండా దేశం నష్టపోతుంది. కొన్ని వేల కోట్లు అంటే పక్క దేశానికి వెళ్ళిపోతే ఆ దేశంలో మనం ఎంత నష్టపోతున్నాం, ఎకనామిక్ ఎంత దెబ్బపడుతుంది, మన రూపాయి విలువ ఎంత పడిపోతుంది, ఇవన్నీ కూడా మనం ఒకసారి చూసుకోవాలి. అంటే మన దాంట్లో మీకు వస్తుంది సినిమా అని అనుకునే బదులు మీరు ప్రేమించిన హీరో, మీరు ప్రాణం పెట్టిన హీరో, మీరు రిక్వెస్ట్ చేయండి, ఏమండి హీరో గారు, మేము ఈ సినిమా చూడలేకపోతున్నాం, మాకు రేటు తగ్గించండి అని మీరు అడగకుండా, మీరు మీ హీరోని అడగట్లేదు, మీరు హీరోని తగ్గించమని అడగట్లా. మీరు ఏం చెప్తున్నారు, హీరో గాడికి మీ మెసేజ్ పెడితే నేను మొన్న చూశాను, ఇక మాకు 2000 కొంటాం, 3000 కొంటాం అని మీ హీరో దగ్గర అడుగుతారు. మీరు ఇక్కడికి వచ్చి మాకు తక్కువకి వస్తే మేము ఐబొమ్మ చూస్తాం, తక్కువ రావట్లేదు అంటారు. అంటే ఇది ఒక్కసారి, అంటే ప్రజలు అభిమానులు ఒకటే. సోషల్ మీడియాలో మీరు ఎంత మీరు అందరూ రిక్వెస్ట్ చేస్తున్నా, మీ హీరోలు, మీ అభిమాన హీరోలకు మీరు మాట్లాడి, సార్ ఇంత రేటు పెడితే మేము ఎలా చూస్తాం, హై క్లాస్ సొసైటీకే మీరు సినిమా చూపిస్తే మిడిల్ క్లాస్ సొసైటీ అండ్ లో క్లాస్ సొసైటీ మేము ఎలా సినిమా చూడాలి? హై క్లాస్ సొసైటీ మీ అభిమానమే, లో క్లాస్ సొసైటీ మీ అభిమానులే, మిడిల్ క్లాస్ సొసైటీ మీ అభిమానులే. అంటే మాకు జీతం ఎంత వస్తుంది, మాకు రోజువారీ కూలి ఎంత వస్తుంది, మీరు ఇస్తున్న నెలవారీ పెన్షన్ ఎంత వస్తుంది, ఆ పెన్షన్కి ఆ తల్లిగా కొడుకుంటాడు, ఆ కొడుకు సంతోషం కావాలి. అలాగే ఒక రైతు ఉంటాడు, ఆ రైతుగా కొడుకుంటాడు, ఆ రైతుగా కొడుకు సంతోషం కావాలి. ఇవన్నీ కూడా నేను ఒక ఎగ్జిబ్యూటర్గా, ఒక థియేటర్ ఓనర్గా నేను చెప్తున్నా. ఎందుకంటే చాలామంది టికెట్లు కొంటారు, పాపం బయట గేటు కాడ కాపలా కాస్తారు, బాధ అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర అంత డబ్బు సరిపోదు. మీరు 500 రూపాయలు టికెట్ పెడితే ఎక్కడ కొంటారు, వాళ్ళు 700 రూపాయలు టికెట్ పెడితే ఎక్కడ కొంటారు? కానీ చాలా మంది చెప్తారు, ఎవరు కొనమన్నారు మీరు తర్వాత చూడండి అని. అభిమానం అనేది తల్లిదండ్రుల కంటే అభిమానం హీరో ఏముంటుందంటే, అదే రోజు సినిమా చూడాలి, అదే రోజు నేను ముందు కూర్చొని కాగితాలు ఎగరేయాలి అని ఊహల్లో ఉంటారు పిల్లలంతా కూడా అభిమానంతో, హీరో అభిమానంతో ఉంటారు. ఇప్పుడు మీరు ఐబొమ్మ అనే దాన్ని మీరు ఎంకరేజ్ చేస్తాం అంటున్నారు. నేనేమంటానంటే, ఐబొమ్మ మీరు ఎంకరేజ్ చేసి మీరు దేశానికి నష్టం కలిగించి అవన్నీ బదులు మీరు మీ అభిమాని హీరోని అడగండి.